ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు అయితే ఫెయిల్ అయిందని నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు ఎందుకు పోరండి? ఇంతకంటే ఇంపార్టెంట్ పని ఏముంది? ముఖ్యమంత్రి గారు ఇవాళ హెలికాప్టర్ వేసుకొని ఎన్నికల ప్రచారానికి పోయిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో హెలికాప్టర్ లేదని చెప్పి వాళ్ళ ఇంట్లో కూర్చున్నాడు, హైదరాబాద్లో కూర్చున్నాడు. నిన్న మొన్న పోయిండు, ఇవాళ పోలేదు, హెలికాప్టర్ లేదు కదా, ఆయన పోనట్టున్నాడు. ఇంకో మంత్రి గారు రోడ్డు మీద పోయినట్టున్నాడు, నాకు హెలికాప్టర్ ఇవ్వలేదని అక్కడ రుసరుసలాడుతుండని ఇందాక ఎవరో జర్నలిస్టులు చెప్తా ఉన్నారు. అంటే దీన్ని బట్టి పరిస్థితి ఏంటంటే గతంలో కూడా మీరు చూశారు, ఖమ్మంలో ఫ్లడ్స్ వస్తే కూడా హెలికాప్టర్ను సకాలంలో పంపకపోవడం వల్ల ప్రజల ప్రాణాలు పోయిన పరిస్థితి కూడా మనం ఖమ్మంలో చూసాం. ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారికి ఏది ప్రాధాన్యత? రాష్ట్రంలో అతి ముఖ్యమైన ప్రాజెక్టు, అక్కడ 8 మంది ప్రాణాలు చావు బతుకుల్లో ఉంటే ముఖ్యమంత్రి గారు వెళ్ళి డైరెక్షన్ ఇచ్చి ఇంకా అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళని ఎట్లా కాపాడడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తాడా? లేదు, 8 మంది ప్రాణాల కంటే నాకు ఎన్నికలు గెలవడం ముఖ్యం అనుకొని ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి వెళ్తారా? ఉన్నొక్క రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్ను ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కోసం తీసుకుపోయిండు.